అయితే ఫ్రెండ్స్ ఇవాళ మనం చెస్ ది అన్యూజువల్ టేల్స్ ఈ మూవీ డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, నేను అన్నట్టు అదే చెస్ కాదులేండి, చెస్. అయితే మూవీ ఎండ్ అయ్యేటప్పటికి మీకు అర్థమైపోయింది ఇది నిజంగానే చెస్ కాదు, చెస్ అని చెప్పి. అంటే అసలు వాడు మూవీ నేమ్లోనే మెన్షన్ చేశారు కదా, ది అన్యూజువల్ అని చెప్పి. ఇది అంతా ఇంతగా దారుణమైన అన్యూజువల్ గా ఉంటాయి. డబ్బులు ఎక్కువైపోతే ఇలా కొట్టుకుంటావా మీరు అని చెప్పి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే అసలు లాస్ట్కి వచ్చాక నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావా, ఎందుకు తీసావు సినిమా అని చెప్పి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మూవీ స్టార్ట్ అవగానే మనకు బస్ స్టాండ్ చూపిస్తాడు. ఆ బస్ స్టాండ్ బయట వరదలు, వానలు, చలి, తుఫాను, ఎండ, వేడి అన్ని ఇక్కడే ఉన్నాయన్నట్టు చూపిస్తా ఉంటాడు. అక్కడ ఏం సరిగ్గా అంత ఏముండదు. అంటే వాళ్ళంతా అలా యాక్టింగ్ చేస్తా ఉంటారు. ఈ వాన ఎప్పుడు తగ్గిద్ది, సునామీ ఎప్పుడు పోయిద్ది, ఎండలు ఎప్పుడు ఆగిపోతాయి, మనం అంతా ఇక్కడ చిక్కుపోయామే, మన జీవితాలు ఏంటి అని చెప్పి తెగ్గాలు చేస్తుంటారు ఇక్కడ. సర్లేండి, ఇక్కడైతే వీళ్ళంతా ఇలా ఇబ్బందులో ఉంటే అప్పుడే ఒక అతను అక్కడ నుంచొని ఈ వర్షంలో మీరంతా విసిగిపోయారని నాకు తెలుసు, అందుకే మీ అందరికి నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను అని ఒక అతను అలా వస్తాడు. ఈ కథ విన్నాక అనిపిస్తుంది, వీళ్ళకి కూడా అనిపించుంటది వీడు ఇసుగు పుట్టించే ఈ కథ కంటే నిజంగానే మనం విసుగు పుట్టించుకుంటా ఇక్కడ ఖాళీగా ఉండాల్సింది, అనవసరం ఇక్కడ దగ్గరికి వచ్చామని చెప్పి. జనాలు అయితే వీడు అవతారం ఇది చూసి వామ్మూడు నిజంగానే సూపర్ కథలు ఉంటాయి విందామని చెప్పి వస్తుంది. ఏం కథ చెప్తారంటే, ఎదురుగా ఉన్న ఒక అబ్బాయి టీ షర్ట్ మీద చెస్ బోర్డ్ లాగా డిజైన్ వేసి ఉంటుంది. దాన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందని చెప్పి చెప్పడం మొదలు పెడతాడు. స్టార్ట్ అవగానే మనం ఒక చెస్ ఛాంపియన్షిప్ లో అవుతుంటాయి కదా, అలాంటిదే చూస్తాం. చెస్ అంటే మామూలు ఛాంపియన్షిప్ కాదు, అంటే మొత్తం తేడాగానే ఉంటాయి. సినిమా మొత్తం ఎక్కడి నుంచే ప్రిపేర్ అవుతా వచ్చేయండి, మనం ఏదో తేడా చూడబోతామని. ఇక్కడైతే ఒక చెస్ ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ కూర్చొని ఉంటాడు. ఇదిగో వీడే వరల్డ్ చెస్ ఛాంపియన్ అంట. వీడికంటే అద్భుతంగా ఆడేవాడు అసలు ఈ ప్రపంచంలోనే లేడంట. ఇంకో ప్లేయర్ ఎవడంటే కంప్యూటర్ అనమాట. అది ఒక అడ్వాన్స్డ్ సూపర్ మోడల్ కంప్యూటర్. చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తూ ఉంటదంట. మామూలు కంప్యూటర్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి, ఇది సూపర్ మోడల్ అంట. మామూలుగా మనం చెస్ ఆడేమనుకోండి, ఓకే బాగా ఆడేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎదురుగా ఉన్న పర్సన్ ఏ మూవ్ చేస్తాడా అని చెప్పి ఒక 20-30 మూవ్స్ దాకా గెస్ట్ చేస్తూ ఉంటారు. గెస్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళు మూవ్స్ ఆడుతూ ఉంటారు. బట్ సూపర్ కంప్యూటర్ ఏంది, అది లిటరల్లీ ఒక్క సెకండ్ లో 20 లక్షల మూవ్స్ దాకా గెస్ట్ చేసేసిద్ది. దాన్ని బేస్ చేసుకుని ఆడుతూ ఉంటది వాడిని ఓడించడానికి. సో దాని వల్ల వీడి మొహము, వీడి బాధ, వీడి అసలు అదంతా వీడిని చూస్తేనే అర్థమైపోతుంది ఓడిపోతున్నాడు అని చెప్పి. వీడైతే పాపం గిలా కొట్టేసుకుంటా ఉంటాడు. చేతులు, కాళ్ళు, మెడకాయలు అన్ని నలిపేసుకుంటూ ఉంటాడు. అసలు వీడి జీవితంలో వీడు ఎప్పుడు ఓడిపోలేదని చెప్పు అసలు ఎట్ట చూపిస్తాడంటే, అయిపోయింది కదా దీని తర్వాత ఇటు పోయి రోడ్డు మీద అడక తినవే అన్నట్టు తెగ ఫీల్ అయిపోతుంటాడు. లాస్ట్ కి మనిషికి మిషన్ కి జరిగిన యుద్ధంలో మిషన్ గెలిచింది అని చెప్తాడు. అక్కడ అంపైరింగ్ చేస్తున్న పర్సన్ ఉంటారా, అంపైర్ ఏం చెప్తాడంటే, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక హ్యూమన్ ని, అంటే ఒక వరల్డ్ ఛాంపియన్ ని ఒక కంప్యూటర్ ఓడించింది. అయితే సూపర్ కంప్యూటర్ ఉంది కదా, దీన్ని ఏమో సూపర్ బ్లూ అంట. ఈ అంపైర్ గారు ఇప్పుడు అటు ఇటు మాట్లాడుతూ జోకులు వేస్తాడు, వాగ్ యాక్షన్ చేస్తూ మనోడి మీద జోకులు వేస్తాడు. అంటే ఇటు సైడ్ ఇటు మీద ఫొటోస్, కెమెరా, లైట్స్ అవి పడి తీస్తా ఉంటే వీడి మీద కొంచెం బ్లూ కలర్ షేడ్ పడిద్ది మొహం మీద. అది చూసి అంపైర్ ఏమో ఓటమి తట్టుకోలేక వరల్డ్ ఛాంపియన్ మొహం కూడా బ్లూ కలర్ లో, సూపర్ బ్లూ కలర్ లో చేంజ్ అయిపోయింది అని జోకి. కానీ అక్కడ ఉన్న జనాలంతా పగలబడి నవ్వుతా ఉంటది. మనోడికి మామూలుగానే మండుంది, ఇంకా మామూలుగానే వాడు ఏదేదో చేతులు కాళ్ళు అన్ని పిసికేస్తున్నాడు. ఇప్పుడు చూసుకోండి, కోపంతో ఆ కింగ్ పీస్ తీసుకొని దాన్ని అక్కడ ఉన్న బోర్డు కేసి దడేని కొడతాడు. ఆ బోర్డు పగిలిపోద్ది. అట్టబోర్డు కాదు అది, అంటే వరల్డ్ ఛాంపియన్ కదా, అట్టబోర్డులు కొనుక్కోదు, ఏదో గ్రానైట్ పండవే అనుకుంటా పగల కొట్టేస్తాడు. కట్ చేస్తే 3 ఏళ్ళు అయ్యాక చూస్తాం. మామూలుగా వరల్డ్ ఛాంపియన్ ఎక్కడా కనిపించలే అని చెప్పి తెగ న్యూస్ లో వేసుంటారు. 3 ఏళ్ళ నుంచి కనిపించట్లే అంట. ఇక్కడ చూస్తే వీడేమో హోమ్లెస్ పర్సన్ లాగా ఎక్కడో పోయి ఏదో రోడ్డు పక్కన పడిపోయి ఉంటాడు. వాడు డే అంతా మందు షాపులో పడి పెచ్చగా తాగి నైట్ అంతా ఇట రోడ్ల మీద ఏడో పడిపోతా ఉంటాడు. అప్పటి నుంచి బట్టలు మార్చలేదు వీడు, ఓబుల్ వీడిలో ఉన్నాడే. 3 ఏళ్ళ నుంచి ఇదే ప్రోగ్రామ్ లో ఉంటాడు. ఆ ఓటమి తీసుకోలేకపోతున్నాడంట. ఎన్నిసార్లు ఓడిపోతే ఇట్లాంటి పొజిషన్కి వస్తుంది. ఒక కంప్యూటర్ చేతిలో, ఒక ఉత్త బొగడా డబ్బా చేతిలో ఓడిపోయిన విషయం తీసుకోలేకపోతున్నాడంట. అప్పుడు ఇక్కడికి ఒక మంచి కాస్ట్లీ బండి వచ్చింది. వచ్చి ఇక్కడ ఆగాక 2 నల్ల కోట్లు వేసుకుని దిగి అట్ట చూస్తా ఉంటది. వాళ్ళు వచ్చి వీడితో మాట్లాడాలి, వీడికి విషయం చెప్పాలి, తర్వాత తీసపోవాలి, ఇట్లాంటిది ఏం లేదు. చెత్త తీసుకొచ్చి చెత్త డబ్బాలో పడేసినట్టు వాడిని అలా ఎత్తుకొచ్చి కాలు లోపల పడేస్తుంది. ఈ బండి అలా తీసుకొచ్చి ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరికి ఎత్తపోతాడు. బిల్డింగ్ పై ఫ్లోర్ లోపలికి పోతాడు. ఇక్కడ ఈ రూమ్ లోపల పోతే అంతా వింతగా ఉంటది. వింత బొమ్మలు, వింత వస్తువులు, అంతా వింతగా ఉంటది. అయితే ఒక మూల ఒక ముసలాయన కనిపిస్తాడు. ఆ ముసలాయన చాలా పొడవైన ఒక నైటీ వేసుకొని అలాగే ఒక కర్ర పట్టుకొని చేతిలో ఆ నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు. మనోడేమో నా గురించి నువ్వు వెయిట్ చేసేది ఏంది, నేను ఎవరో నీకు తెలీదు, ఎవరు అనుకుని నన్ను ఎత్తకొచ్చావని. కానీ ఈయనేమో చూడు నీ గురించి నాకు అన్ని తెలుసు అంటాడు. ఈడేమో లేదు అంటాడు. తాతేమో ముసలోడు నేనైతే చేసేస్తాను, నీకు ఎక్కువ అయిపోతున్నట్టు. నాకు తెలుసు నువ్వు చెస్ ఛాంపియన్వి, ఈ మధ్య చెత్త గొప్పలో పడి ఎక్కువగా దిగుతున్నావు, ప్రపంచంలోనే అతి గొప్ప ఛాంపియన్ నువ్వు అంటే. మనోడేమో ఎవరి గురించి మాట్లాడుతుంది, నాకు దానికి సంబంధం లేదే, అసలు నాకు చెస్ అంటే కూడా ఏంటో తెలియదే అన్నట్టు మాట్లాడుతుంటాడు. తాతేమో నువ్వు 3 ఏళ్ల క్రితం ఓడిపోయావే, అప్పటి నుంచి అదే బట్టలు వేసుకొని తిరుగుతున్నావుగా, సేమ్ గా చెప్పను కూడా చెప్పలా, మనిషి అన్నాడు గుర్తుపట్టుకుని ఉంటానంట నిన్ను.
మనోడు అప్పటికి తగ్గడు, డైరెక్ట్ గుర్తుపట్టేశాడని చెప్పిన. అంటే వాడు నచ్చట్లా. ఇప్పుడు చెస్ అంటే పెద్ద బాల్ పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు, అదే కదా చెస్ అని అడుగుతాడు. ఈడేమో తాత మొత్తం మనోడు ఇష్టం మొత్తం చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని గేమ్స్ ఆడావు, ఎన్ని ఓడిపోయావు, లాస్ట్ గేమ్ ఏంటి, ఆ గేమ్ ఎలా అయింది, ఆ రోజు చేతులు కాళ్ళు ఎట్ట పిసుక్కున్నావు అన్ని చెప్తాడు. ఒక్క గేమ్ ఓడిపోయేసరికి ఇట్ట చండాలం తయారయ్యేవి నువ్వు. ఒకటే కదా అయినా నువ్వు ఓడిపోయింది, నేను ఇప్పుడు నిన్ను ఎందుకు పిలిపించా అంటే నువ్వు నాతో పాటు చెస్ ఆడాలి అంటే చెస్ ఆడాలి అని చెప్పి ఆ మొక్కల పిక్కలు ఉంటాయా చెస్ పిక్కలు అవన్నీ తీసి చూపిస్తాడు. అది చూడగానే వీడి పాప ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడేమో తెలియదు కానీ ఆ చెస్ పీసులు ఆ మొక్కలన్నీ చూస్తే వీడు కళ్ళు దిగిపోతుంటాయి, వాంతులు అయిపోతుంటే సైడ్కి వెళ్ళిపోతాడు. నా కూర్చుని నాతో పాటు చెస్ ఆడంటే నేను నీతో ఎందుకు ఆడాలి, అసలు ఎవడో నువ్వు ఇట్ట తగులుకున్నావు, గేమ్ ఆడేదంటే మ్యాటర్ ఏంటి చెప్పంటే అప్పుడే తాత 3 ఏళ్ల క్రితం నువ్వు ఆ కంప్యూటర్తో గేమ్ ఆడేవు కదా, ఆ గేమ్ ఆడేటప్పుడు చాలా డబ్బులు నేను నీ మీద ఇన్వెస్ట్ చేశాను. అంటే ఇన్వెస్ట్ అంటే నువ్వు గెలుస్తావని పెట్టేశాను. ఆ డబ్బులన్నీ ఇప్పుడు నేను ఓడిపోయాను. ఇప్పుడు ఎలాగో ఆ డబ్బులు నాకు ఇవ్వలేవు, ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ నువ్వు తాగడానికి తగిలేసేసావు. సో ఇప్పుడు నువ్వు నాతో పాటు చెస్ ఆడాలి, అలాగే నువ్వు నీ అప్పు తీర్చగలవు అని చెప్పి అంటాడు. మనోడేమో సో ఇప్పుడు నువ్వు గుర్ర పందాల్లో డబ్బులు వేసి అందులో కానీ ఓడిపోయి ఉంటే గుర్రం దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో పాటు పరిగెత్తాలి అని అంటావంటా. తేడాగా ఉన్నావేంటో నువ్వు, నీ నైట్ చూసుకున్నప్పుడే అర్థమైంది నువ్వు చాలా తేడాగా కనిపిస్తున్నావు అని చెప్పి. తాత ఏమో సర్లే ఆయన ఎంతసేపు మాట్లాడతావు, వచ్చి ముందు గేమ్ ఆడు, ఆడేమో నేను ఆడనంటే ఆడనంటాడు. అప్పుడే తాత ఓకే నువ్వు ఓడిపోయినని ఒప్పుకుంటున్నావు, అయితే నీ కింగ్ ఉంది కదా దీన్ని పడేస్తున్నావు అయితే నేను అని చెప్పగానే మనోడు కోపం వచ్చింది. సేమ్ అలా లాస్ట్ గేమ్ విజువల్స్ గుర్తొస్తుంటాయి, ఈ కింగ్ లాస్ట్ గేమ్ లో పడేసినట్టు. ఈసారి అయితే ఇలా అవ్వకూడదు, నా కింగ్ పడకూడదు అని చెప్పి ఆవేశంగా పోయి లాంగ్ నైట్ ఆ కింగ్ మాత్రం పడకూడదు ఆడే పెట్టి అంటాడు. అలా మనోడు చూడకుండానే ఓపెనింగ్ మూవ్ చెప్తాడు. అంటే గేమ్ ఎలా స్టార్ట్ చేయాలి, చెస్ పిక్కలు ఉంటాలా, పిక్కలు ఆడబెట్టాలి ఇట్లని చెప్తుంటాడు. చెప్పిన స్పాట్ లో పిక్క పెడుతుంటాడు ముసలోడు తాత. ఈయన పిక్క కూడా ముందు పెట్టుకుంటాడు. దా వచ్చి కూర్చొని ఆడచ్చు కదా అంటే నాకు కూర్చుని అంత ఓపిక లేదు కానీ నేను ఏడేది ఉంచని చెప్తుంటాను వాడని చెప్పి దాని తర్వాత ఒకటి ముక్కలు ఆడబెట్టాలో ఒక్కో ముక్క గురించి చెప్తా ఉంటాడు. అయితే తాత అతను మూసు పెట్టే ముందు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ చెవిలో అంటే వింటూ అందులో చెప్పినట్టు చేస్తా గేమ్ ఆడుతా ఉంటాడు. తాత గేమ్ ఆడుతా మనోడు కోపం తెప్పిస్తా ఉంటాడు. నువ్వు ఇది చెస్ అనుకుంటున్నావు, ఇవన్నీ చెస్ పిక్కలు అనుకుంటున్నావు, ఇదేమి చెస్ పిక్కలు కాదు, ఇది చావు బతుకు యుద్ధము గెలుపు ప్రేమ దోమ. అబ్బో తాతకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ చెస్ లోనే ఉంటది అసలు అన్నట్టు చెప్తా ఉంటాడు. చెస్ లో ఎన్ని ఇన్వాల్వ్ అవుతాయి, ఈ మాటలన్నీ విన్నాక మనోడేమో ఇంత ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఫుట్పాత్ల మీద పడుకుంటున్నాను, నేను ఇంత ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి నేను గేమ్ ఇంకోటి ఆడుకుంటా మామూలుగా బాగానే ఉండేవాడినేమో, నీలాంటి వాళ్ళ మాటలు లాస్ట్ బతుకు ఎట్టదని చెప్పి అంటాడు. దాని తర్వాత తాత అసలు ఆగడు. ఆ రోజు కంప్యూటర్ చేతులు ఓడిపోయావు కదా, ఇదే కోట్ వేసుకుని కదా నువ్వు అక్కడ పోయి ఓడిపోయింది, సిగ్గులేదంట నీకు అసలు అట్ట ఓడిపోవడానికి, ఎట్ట ఓడిపోయావు అసలు నువ్వు అని చెప్పి గెలుగుతా ఉంటాడు. అయినా నీకు ఆడాలని అనిపించట్లేదు, అలా ఏం లేదా నీకు ఆడాలనిపిస్తుంది అని మొహం చూస్తే నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే మనోడు కిటికీ పై ఫ్లోర్ లో ఉంటాడు కదా, కింద చూస్తా ఉంటే సడన్ గా మామూలు జనాలు కనిపించట్లా, తెల్ల బట్టలు నల్ల బట్టలు వేసుకుని అంతా చెస్ గేమ్ ఆడుతున్నదే. అక్కడ రోడ్డు మీద చెస్ బోర్డు ఏదో ఉన్నట్టు, దాని మీద చెస్ ప్లేయర్స్ లాగా మనుషులు వచ్చినట్టు ఏదేదో అనిపిస్తా ఉంటది. సేమ్ చెస్ గేమ్ లో పిక్కల్లాగే అరేంజ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ గేమ్ లో తాత ఆయన పిక్కతో మనోడు పిక్క ఒక దాన్ని కొట్టేస్తాడు. కింద చూస్తే ఎగ్జాక్ట్ రోడ్డు మీద నుంచో ఉన్నాడే ఆ నల్ల కోటుడు ఈ తెల్ల కోటు పిక్కగాడిని అలా దగ్గరకు వచ్చి పొడిచేస్తాడు. తాత ఇక్కడ కొట్టే కానీ వాడు అక్కడ కొట్టి చంపేస్తాడు. వీడికి అర్థం కాదు, ఓ తాత కింద ఎవడో చచ్చిపోతున్నాడు అని చెప్పగానే తాత అప్పుడే ఆయన పిక్క చూపించి నీ పిక్క కూడా రక్తం అవుతాను చూడు. తాత అప్పుడే నేను ముందే చెప్పాను కదా, నేను జోక్ చేస్తాను అనుకున్నా, కాదు ఇందాక అన్నాను కదా చెస్ గేమ్ అనేది చావు మరణము యుద్ధము గెలుపు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయని చెప్పి, కింద అదే జరుగుతుంది, నేను చెప్పినట్టే ఇన్వాల్వ్ అయ్యారు, అందుకే వాళ్ళందరూ చచ్చిపోతారు, అంత మించి ఏం లేదని చెప్పి అంటాడు. వీడికి ఏం అర్థం కాదు, పరిగెత్తుకుంటే అలా పోతాడు. పోయి చూస్తే అక్కడ నిజంగా జనాలు ఉన్నారు, హెల్యూజినేషన్ ఏమో అనుకున్నాడు, కానీ చూస్తే నిజం హెల్యూజినేషన్ ఏం కాదు, నిజంగానే అక్కడ ఉన్నారు, చెస్ లెవెల్లో కింద పడి చచ్చిపోయారు. వీడు అలా మనోడు ఫేస్ చూసి నవ్వుతా పోతాడు. చచ్చిపోయే ముందు నెక్స్ట్ ఏ పిక్క పెట్టబోతున్నావుగా అని అడుగుతాడు. అంటే నీ నెక్స్ట్ మూవ్ ఏంటి, ఏ పిక్క పెడతావు అని అడుగుతాడు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవడు పనులు చూసుకోవడానికి అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే ఒక్కడే మిగిలాడు. వీడి చేతిలో కూడా కత్తి ఉంది. నార్మల్ జనాలంతా అక్కడ తిరుగుతా ఉన్నారు. నార్మల్ జనాల్లో ఒక ఆంటీ వీడిని చూసి కేవు అనేది శుద్ధి. దీని తర్వాత వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. మెంటల్ ఆసుపత్రిలో అండి. మనోడు లాస్ట్ 3 ఏళ్ళ నుంచి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తా ఉన్నాడు లేండి. ఇప్పుడు వెళ్ళి విషయం చేస్తాడు. ఇప్పుడు దాకైతే మనోడికి ఇదే ఎలిజినేషన్స్ వచ్చేవి, చెస్ పిక్కలని మీదకెక్కి పీసికేస్తున్నట్టు. దాని తర్వాత డిప్రెషన్ బాగా ఎక్కువ అయిపోయి వాళ్ళ వైఫ్ ని కూడా వదిలేస్తాడంట. అంటే ఇప్పుడు నేను ఒక ఓడిపోయిన కింగ్ దగ్గర క్వీన్ ఎందుకు ఉంటది, సో నా దగ్గర కూడా క్వీన్ వద్దు అని చెప్పి నువ్వు క్వీన్ వి పంపించేస్తాను. ఇంకా ఇది నిజంగానే పిచ్చి పట్టింది, పిచ్చి ఆసుపత్రిలో వెయ్యాలి, డైలీ వచ్చినా తప్పు లేదు ఇడు. దీని తర్వాత తాతకి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్స్ తెలిసింది కదా, ఓకే హెల్యూజినేషన్స్ అనేవి నీకు ఎక్కువ అవుతున్నాయి, అంతకుముందు ఇద్దరులో కళ్ళలో మాత్రం వచ్చేయి అని అన్నావు, ఇప్పుడు డైరెక్ట్ గా వస్తున్నాయి, తప్పేం లేదు. 3 సంవత్సరాల నుంచి నువ్వు అట్లా బడి తిరుగుతున్నావు అంటే ఇప్పుడు వస్తాయి, నువ్వు పెద్దలు చేస్తాడు ఆపగా ఫస్ట్ అని చెప్తూ ఉంటే మననే వాళ్ళ కాదు స్వామి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే ఇటు సైడ్ డాక్టర్ దగ్గర ఒక ప్రింటర్ ఉంటది, అందులోపల నుంచి చెస్ బోర్డు సింబల్ వస్తా ఉండి దాని మీద రాసి ఉంటది ఒకటే క్వశ్చన్, నెక్స్ట్ తర్వాత ఏ పిక్క పెట్టాలి, నెక్స్ట్ మూవ్ ఏంటి, ఏ పిక్క పెట్టాలి చెప్పిసావని చెప్పి. అంటే ఆడ బిల్డింగ్ లో తాత అక్కడే కదలకుండా కూర్చోండి నువ్వు ఏం పెడతావని చెప్పి
చెప్పి, సో ఏ పిక్క పెట్టాలి చెప్పు అని ఎక్కడ చూసినా అదే బోర్డు లాగా సింబల్స్, అదే రకమైన క్వశ్చన్స్. లాస్ట్ కాసేపటికి ఇంకో ప్రింట్అవుట్ వచ్చింది, దాని మీద ముసలోడ బిల్డింగ్ లో పడి ఒక్కడే ఆడుకుంటున్నాడు కదా, వీడికంటే ఎట్టైనా కింద మీద దిగుతా ఉంటాడు, తాత దేవకొంత కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా. రెంటర్లో చెప్పాడు, తాత క్వీన్ ఉంది కదా, క్వీన్ అది గుర్రాన్ని చంపేసిందంట, అంటే మనోడు గుర్రాన్ని చంపేసిందంట. అక్కడ గుర్రం చచ్చిపోయిందని తెలియగానే డాక్టర్ సంబంధంలో ఇక్కడ పడి చచ్చిపోతాడు, వీడికి ఏం అర్థం కాదు, వీడి గుర్రం మీద బల్లిమోహం వేసుకొని ఉన్నాడు అని చెప్పి అటు ఇటు చూస్తే వీడికి అర్థం కాదు. అయితే వీడు ఎందుకు చచ్చిపోయాడంటే వీడి చేతిలో క్వీన్ సింబల్ వేసిన కప్పు ఉంటది, దాని తర్వాత గోడ మీద చూస్తే గోడ మీద మన డాక్టర్ ఉన్నాడే గుర్రం ఎక్కి కూర్చో ఉంటాడు. సో ఆ గుర్రం ఎవరో కాదు మన డాక్టరే అని చెప్పి పాపం ఏదో ఆవేశం ఎక్కువైపోయి అట్టా బీచ్ పోతే ఏ బీచ్ లోనో గుర్రం ఎక్కి ఫోటో తీయించుకున్నట్టున్నాడు. కట్ చేస్తే ఇలా అయిపోయింది పాపం బతుకు. అప్పుడే క్వీన్ టైప్ లో బట్టలు వేసుకుని ఎవరో ఒక ఆవిడ వచ్చి నేనే క్వీన్ ని నెక్స్ట్ ఏ పీక పెట్టాలి చెప్పగా అని అంటుంది. దీని తర్వాత ఎడిపోదామా అని ఆలోచిస్తా ఉంటే అప్పుడు పిల్లోడు వస్తాడు. పిల్లోడు వచ్చి వాళ్ళ అంకులు నెక్స్ట్ పిక్క ఏం కదుపుతావు, ఏం పెట్టమని చెప్తావు, మొసలోడు కనుక్కొని అమ్మని చెప్పాడు అని చెప్పి అలా భయంకరంగా చూసి అడుగుతా ఉంటాడు. మనోడేమో ఇంకా షాక్ లోనే ఉన్నాడు. అప్పుడే ఈడేమో సరే అంకులు నువ్వు చాలా డిస్టర్బ్ లో ఉన్నట్టున్నావు, నేను చెప్తాను ఒకటి, ఇదిగో ఈ పిక్క కదుపు, ఈ పిక్క కానీ కదిపావంటే మన వాడిని కోసేయచ్చు, డైరెక్ట్ గా వాడు తలకాయ లేపేయచ్చు, ఏటిది కలపని చెప్పమంటావా అని చెప్పి అంటాడు. దానివల్ల ఇప్పుడు ఎవడు చచ్చిపోతాడు, ఎంతమంది చచ్చిపోతాడు అని చెప్పి అన్ని ఆలోచిస్తూ ఇలా గేమ్ ఆడుతూ లాస్ట్ లో వీడిగా ఓడిపోతే వీడిని కూడా కోసి చంపేస్తాడుగా. అన్ని గుర్తొస్తా ఉంటాయి, భయపడతాడు. వెంటనే వెళ్ళిపోయి ఏదో తెల్ల బండి కనిపిస్తే ఆ బండి లోపలికి వెళ్ళిపోయి దాన్ని దొంగతనం చేసేసి వెళ్ళిపోదాం అని చెప్పి బండి స్టార్ట్ చేస్తాడు. బండి స్టార్ట్ చేస్తే అది చాలా వింతగా మూవ్ అవుతుంటుంది, అది ముందుకు వెళ్లకుండా పక్కకి వెళ్తుంది. ఈ పాటికి కనిపిస్తూ ఉంటది, ఏది సరిగ్గా చేయాలంట ఏంది ఇవన్నీ అని చెప్పి. ఓకే ఈ డౌట్ కూడా నాకు ఫస్ట్ నుంచి చాలా ఎక్కువ ఉంది, ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు వచ్చి ఉంటది. ఇప్పుడు జరిగేది అంతా అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది ఏదేదో చూపించి లాస్ట్కి ఇదంతా ఏం లేదు, అది కళ, వాడు హెల్యూసినేషన్స్ వస్తున్నాయి కదా అందులో కూడా ఇది ఒకటి కళ అని చెప్పి చూపిస్తాడేమో అని చెప్పి. అయితే భయపడద్దు, కళ అయితే అస్సలు కాదు. అంటే వాడు అక్కడ పడిపోయి ఉన్నాడు కదా అటు సైడ్ ఆడ, అంటే అక్కడ ఫుట్ పాత్ మీద ఎప్పుడు పడితే అప్పుడు పడిపోయి ఉంటాడు చెప్పాను కదా, ఆడే పడుకుని కలగంటున్నాడు ఏమని చెప్పి అనుకునేది కాదు, మొత్తం నిజంగానే వీడి జీవితంలో ఇప్పుడు అవుతుంది అనమాట. ఇప్పుడు వీడి బండి అయితే స్ట్రైట్ కాకుండా అడ్డంగా పోయిద్ది, డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఒక చోటకెళ్ళి ఆగిద్ది. చూస్తే నిజంగానే అక్కడ పార్కింగ్ లాట్ ఉంటలా అది మొత్తం కూడా ఒక చెస్ బోర్డు లా అయిపోయింది, కాళ్ళన్నీ పెక్కలైపోయాయి. మనోడు వెళ్ళి ఎక్కడో ఆగుంటాడు, దానివల్ల అదే వాడు మూవ్ అయిపోయి ఉంటది, అంటే ఆ బోర్డు లో వాడు పెక్క మూవ్ చేసినట్టే. దాని తర్వాత వీడు లెగిసి అక్కడి నుంచి ఇంకో బండి వేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు, బట్ ఆ బండి ముందుకు వెళ్ళట్లే. ఎందుకంటే ఇప్పుడు వాడి టర్న్ కాదు, తాత కూడా ఆ పిక్క ముందు జరపాల్సిందే. తాత ఏదో కదుపుతాడు, ఏం కదుపుతాడు, ఆ మూవ్ వల్ల అది లగెత్తుకుంటూ వచ్చి ఒక గుద్దిద్ది. వీడికైతే పెద్దగా ఏం కాలేదులేండి, బట్ అప్పుడే వీడు సరిగ్గా గమనిస్తే వీడు కాకున్న కీ చైన్ ఏంటి ఏనుగు, అక్కడ వాళ్ళ క్యాజిల్ అంటారు, అంటే అది కోట, వీడి కోటను గుద్దేసినట్టు. మనోడు ఇప్పుడు అంచనా వేస్తాడు కోట అంటే ఏంటి, మనోడు ఇల్లు అంటే ఏంది, ఇప్పుడు ఏనుగు వచ్చి నా ఇల్లుని ఏమైనా గుద్దేస్తుందా అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతాడు. చూస్తే ఎవరేం గుద్దలేదు కానీ సేలుకు పెట్టేసేది, అంటే ఫుల్ అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, అప్పులన్నీ ఎక్కువ అయిపోయి వీళ్ళ వైఫ్ కూడా వెళ్ళిపోయింది, ఏం లేదు కాబట్టి ఇల్లు అమ్మకానికి పడిపోయింది. వెళ్ళిపోయి ఆ ఫుట్ పాత్ మీద పడుకుంటా ఉంటాడు. వీడికి ఎందుకంటే ఇప్పుడు ఈ కోట ఇప్పుడు ఓకే అది కాదులే కానీ వీడి బాధ ఇప్పుడు ఏంటంటే అంటే అంచనా వేసుకుంటా ఉంటాడు బోర్డు మీద ఏం జరుగుతుంది. ఇప్పుడు వీడు ఏనుగు పోయింది, ఇంకా కొన్ని సిపాయిలు అవి పోయాయి, దాన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ మూవ్ ఆ తాత చేయబోతుంది క్వీన్ మీదకి. అంటే తాత ఇప్పుడు డైరెక్ట్ గా మూవ్ చేస్తే క్వీన్ కి వెళ్ళి తగిలిద్ది. ఇప్పుడు క్వీన్ ఎవరు తెలిసిందే కదా, వీడు క్వీన్ ఎవరు, వీళ్ళ వైఫ్, వీడు క్వీన్. ఇంకా భయపడిపోయి పరిగెత్తుకుంటూ తాత దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా అటు ఇటు జరిగితే పని జరగదు, తాత గుండు పగలగొడదాం, అసలు వైఫ్ ప్రాణాల విషయం అని చెప్పి వచ్చేస్తాడు. ఇప్పుడు వీడు వచ్చి తాత ఈ గేమ్ అంటే నా వల్ల కాదు, గేమ్ నేను ఆపేద్దాం అనుకుంటున్నాను మధ్యలో, ఎక్కడి నుంచే వెళ్ళిపో నువ్వు, నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటాడు. తాత ఏమో ఆపేయడం ఏముంది, సింపుల్ విషయం, ఇప్పుడు నువ్వు చేసిందల్లా చేయాల్సిన లేదు, నీ కింగుల్లా నీ కింగ్ని అక్కడ పడేసి అటు నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. మానవుడు మళ్ళీ సేమ్ అదే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు, అక్కడ కింగ్ నేను పడేశాను, అప్పటి నుంచి నా బతికెట్ అయిపోయిందని చెప్పి ఈడు చేసుకుందేలేండి, బట్ కింగ్ అప్పుడు పడేశాను ఇప్పుడు మళ్ళీ పడేయాలా అని చెప్పి ఆలోచిస్తాడు. అలా ఎన్ని గుర్తు తెచ్చుకుని ఓ మై గాడ్ ఏంటిది అసలు ఇట్లా జరగకూడదని చెప్పి మళ్ళీ నేను ఆడతా అంటాడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ, అందరు చంపేస్తున్నాడు, చచ్చిపోతున్నాడు, వైఫ్ని కూడా చంపేస్తాడు, ఇదంతా వాడు జస్ట్ నువ్వు అది పడేసి వెళ్ళిపోగా అంటే అయిపోయింది అంటే వీడు లేదు నేను ఆడతా అంటాడు. ఓకే వాడి బాధ వాడిది, మనం ఏం చేస్తాం, ఇద్దరు కూర్చొని ఇప్పుడు ఆడుతూనే ఉంటారు, గంటలు ఆడుతుంటారు. లిటరల్లీ ఎండ్ వచ్చింది, కాసేపు చందమామ వస్తాడు, అలా గేమ్ కంటిన్యూ అవుతూ ఉంటది. చాలా భయంకరంగా ఆడుతా ఉన్నాడు చూపిస్తా ఉంటది మనకి. భయంకరం ఏంటో మామూలుగానే ఆడుతున్నారు కదా అంటే ఏమో వీళ్ళు భయంకరంగానే ఆడుతుంటే మనం చూపిస్తుంటారు. అంటే బయట జనాలు పొడుచుకుంటా చచ్చిపోతున్నారు కదా, ఇక్కడ ఏమవుతున్నా ఇలా ఆడుతూ లాస్ట్ కి మనోడు బాగా టాప్ లోకి వెళ్ళాడు. తాత చెప్తాడు ఇంకో 2 మూవ్స్లో నేను జస్ట్ నాకు 2 మూవ్స్ ఉన్నాయి, ఆ మూవ్స్ లో నిన్ను చెక్మేట్ చేసేస్తాను, నువ్వు ఓడిపోతావు అని తాతతో చెప్తాడు. ఓడిపోయి అని చెప్పి నువ్వు కానీ ఇప్పుడు ఒప్పేసుకుంటే నేను మా ఇంటికి పోతాను ముసడా అని చెప్పి అంటాడు. తాత అప్పుడే ఓకే నాకు ఇప్పుడు తెలుసు నువ్వు చెక్మేట్ నేను అయిపోతాను, ఇంకో 2 మూవ్స్ లో నన్ను పొడిచిపడేస్తావు, నేను పోతానని చెప్పి, బట్ ఆ 2 మూవ్స్ ఏంటనేది నువ్వు మర్చిపోతున్నావు, దానికి నువ్వు రెడీగా ఉన్నావు అంటే మనోడు అసలు ఏం మాట్లాడుతున్నావు నీ ముసలు, ఏదైనా సరిగ్గా మాట్లాడు, ఒక్క మాట కూడా నువ్వు అర్థమయ్యే ఏం మాట్లాడవు చెప్పు సరిగ్గా అంటే వీడికి ఇప్పుడు ముసుగేసేసి వీడిని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఒరిజినల్ చెస్ బోర్డ్ లాగా ఒక పెద్ద తయారు చేసి పెట్టుకున్నాడు. తాతకు మామూలు ఫ్యాంటసీ లేవు, తీసుకెళ్ళి ఆడబెట్టి అప్పుడు కళ్ళు తీసి చూపిస్తాడు.
మొత్తం అంతా చెస్ పిక్కల్లాగా నుంచో ఉంటారు, ఆ మాస్కులు వేసుకొని ఇల్లు తాత అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు ఇస్తా ఉంటాడు. చెస్ చాలా దారుణమైన గేమ్, చూసావా ఇంత భయంకరంగా జరుగుతుంది అని అంటాడు. మనోడేమో ఓ చెస్ అనేది చాలా నార్మల్ గేమేరా, మరీ నువ్వు పిచ్చ పుల్లగాడు అని చెప్పి నువ్వు ఇంకొన్ని రోజులు చచ్చిపోతున్నావేమో అన్నట్టు ముసడు అయిపోయి పోతావేమో, నీ ఏదో ఫ్యాంటసీలన్నీ మా మీద వద్ది, నువ్వు చెస్ భయంకరమైంది సడన్ గానే భయంకర గేమ్ అయిపోదు, ఆ కూర్చొని ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఇది ప్రశాంతంగా ఆడుకునే గేమ్, ఇట్లా పొడిసేస్తా చంపేస్తా నరికేస్తా అని చెప్పి భయపెట్టే గేమ్ కాదు, మామూలుగా ఆడుకొని సావచ్చు కదా, ఎందుకురా నీకు చేదస్తూ ఏజ్ అని చెప్పి అని అంటాడు. తాత ఇప్పుడు అవన్నీ కాదు ముందు ఆడి సావుగా అని చెప్పి అంటాడు. అయితే గెలవగలడు మనోడు ఈజీగానే, బట్ ఒక మూలో ఏం చేయాలి, వాడి గుర్రం ఉంది కదా దాన్ని ఒక పొజిషన్ లోకి తీసుకొని వెళ్ళాలి, దానివల్లే నెక్స్ట్ మూలో గెలవగలుగుతాడు. అయితే ఆ మూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనోడు క్వీన్ వల్ల చచ్చిపోయింది, క్వీన్ చచ్చిపోయినా నెక్స్ట్ మూలో మనోడు గెలిచేస్తాడు. కాకపోతే క్వీన్ ఎవరు ముసుగు తీస్తే తెలుస్తుంది. ఇలా వైఫ్ ని ఎత్తకొచ్చాడు, మొత్తం మాస్కులు వేసి చేతులు కాళ్ళు కట్టేసి క్వీన్ లా పెట్టాడు. సో ఇప్పుడు గెలుద్దామని చెప్పి వాడు చేసే మూవ్ ఉంది కదా, వాడు చేశాడు అనుకోండి క్వీన్ చచ్చిపోయింది. మనోడి దగ్గర ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది, ఏంటి అంటే ఒకటి వాడు గెలిచేస్తే వాడి వైఫ్ చచ్చిపోయింది, రెండు వాళ్ళ వైఫ్ ని కాపాడాలి అంటే వీడే వచ్చి చచ్చిపోవాలి. మనోడు మాత్రం నేను చచ్చిపోయినా పర్లేదు నా వైఫ్ చచ్చిపోకూడదని చెప్పి నెక్స్ట్ మూవ్ కింద వాడే వచ్చి అడ్డంగా నుంచి ఉంటాడు. ఇప్పుడు మొత్తోడు పెక్కొచ్చి అలా కత్తి తీసి పటాక్క నుండి పొడిచేస్తుంది. ఇప్పుడు అలా రక్తం కాదుకుంటా కింద పడిపోయి నేను చచ్చిపోతున్నా అంటూ ఉంటే కట్ చేస్తే ఒక్కసారిగా మన తాతల్లా చప్పట్లు కొడతా ఉంటాడు. తాతతో పాటు పక్కనే సిపాయి గెటప్లు వేసుకున్న పిక్కలలాగా నుంచో ఉన్నాయి, వాళ్ళు కూడా చప్పట్లు కొడుతుంటారు. మనోడికి అర్థం కాదు, మనోడు అప్పటికీ కింద పడి అమ్మా నేను చచ్చిపోతున్నా అని చెప్పి అడుగుతుంటాడు. తాత ఏమని యాక్టింగ్ నువ్వు ఏదో యాక్టింగ్ నాకంటే ఎక్కువ చేస్తా ఉంటావు, సరిగ్గా చూడ నీకేం తగులుకోలేదని చెప్పి అంటాడు. ఇటు సైడ్ వాళ్ళ వైఫ్ ని చూస్తే వాళ్ళ వైఫ్ కూడా ఆ గెటప్ అంతా తీసేసి నవ్వుకుంటా వస్తుంది, అంతా నవ్వుకుంటా వస్తుంటది. మనోడికి అర్థం కాదు ఏమవుతుందా ఇక్కడ అంటే, ఏం జరుగుతుందో చెప్తా ముందు యాక్టింగ్ ఎగుగా అని అంటాడు. చూస్తే అంతకుముందు స్టార్టింగ్ లో చచ్చిపోయిన రోడ్డు మీద చచ్చిపోయిన వాడు గానీ ఇలా సైకియాట్రిస్ట్ డాక్టర్ గానీ అంతా నవ్వుకుంటా వస్తున్నారు. అప్పుడే డాక్టర్ మనోడికి చెప్తాడు, ఇక్కడ జరిగింది మొత్తం నాటకమే, వాళ్ళు చనిపోవడాలు నేను చనిపోవడాలు ఇక్కడ ఆడ్డాలు అన్ని నాటకమే అని చెప్పగానే మనోడు అంటే ఇప్పుడు నువ్వు నీ బతుకంతా నాకు ఇట్లాంటి నాటకాలే విషయాలు తిప్పి నాకు చెప్పాడు, నాకు అర్థమైంది, బట్ ఇప్పుడు నాకు క్లియర్ గా అనిపిస్తుంది ఇదంతా నాటకమే అని చెప్పి మీరు చేసే ఏదో యాక్టింగ్ చూస్తుంటే అసలు ఎందుకు చేసి వచ్చావు అది చెప్పి సావుగా అంటే, నీ కేసు ఎప్పటి నుంచో నేను హ్యాండిల్ చేస్తాను, నీకు అన్ని పిచ్చెక్కిపోయి నువ్వు పిచ్చోళ్ళలాగా అయిపోతున్నావు, ఇట్లాంటిది ఏదో ఒకటి చేసేదేనే నువ్వు ట్రాక్లోకి వస్తావు, నీకు నిజాన్ని నీకు చూపిద్దాం అనుకున్నాను అందుకే ఇది చేశాను అంటాడు. మనోడు ఇంకా అప్పటికే షాక్ లో ఉండి అడుగుతా ఉంటాడు, చిన్నప్పుడు నీకు నేను ఎప్పుడైనా బలపాలు కానీ చాక్లెట్లు కానీ ఇవన్నీ ఎప్పుడైనా ఫ్రీగా ఇచ్చానా, లేదా నీ బాబు దగ్గర బ్లాక్ మనీ లాంటివి ఏమైనా ఎక్కువైపోయాయి, నువ్వెందుకుగా నాకు ఇదంతా చేయడం అని అంటే, అప్పుడే తాత ఇక్కడికి వచ్చి చేసింది వాడు కాదు నేను, నాకు చిన్నప్పటి నుంచే ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం, నీ గేమ్ అంటే నాకు ఇంకా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి నువ్వు నీ గేమ్స్ చూసుకుంటానే పెరిగాను, కాకపోతే నాకు ఇప్పుడు ఒక భయంకరమైన జబ్బు వచ్చింది, దానివల్ల నేను ఎక్కువ కాలం బతకలేను అని అంటాడు. మనోడేమో నువ్వు జబ్బు రాకపోయినా ఇంకెక్కువ కాలం ఎలాగో బతికేలా లేవు, అది మోహన్ చూస్తే అర్థమవుతుంది కదా, అసలు నువ్వు ఎందుకు నా ఫ్యాన్ అని చేసావా లేకపోతే ఎందుకు చేసావు ఇది, వీడేమో అవును నీ ఫ్యాన్ అనే చేశాను, కాకపోతే నువ్వు ఓడిపోయావు కదా ఒక కంప్యూటర్ మీద, సూపర్ మోడల్ కంప్యూటర్ అని చెప్పి, ఆ కంప్యూటర్ తయారు చేసింది తాతోల కంపెనీ అంట, నువ్వు ఆ రోజు ఓడిపోవాలని చెప్పి నేను అనుకోలేదు, అంత పెద్ద కంప్యూటర్ కోట్లు ఇన్వెస్ట్ చేసిన మనిషే గెలవాలి నువ్వే గెలవాలని చెప్పి నేను చాలా ట్రై చేశాను అంటే అనుకుంటా ఉన్నాను, బట్ నువ్వు గెలవలేకపోయావు, దీని తర్వాత ఎలాగో నేను చచ్చిపోతాను కదా అందుకే నీలో కాన్ఫిడెన్స్ నింపుదాం, డబ్బులన్నిటి దీన్ని తగలేద్దాం ఇలా ట్రై చేశాను నేను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు గెలిచావు, యాక్చువల్లీ నా మీద గెలవలేదు, నువ్వు సూపర్ కంప్యూటర్ మీద గెలిచింది నువ్వు, నేను దాన్నే మూస్ అడక తింటా ఉన్నాను, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుకుంటున్నావు అనుకున్నావు, అది నాకు మూస్ చెప్తూ ఉంది, సో నువ్వు లిటరల్లీ దాని మీద గెలిచావు. ఇంకో పక్క చూస్తే సూపర్ కంప్యూటర్ పొగలు కక్కుతా ఉంటది, నీ కంప్యూటర్ నీళ్లు పోయినట్టున్నాయి పొగలు వచ్చేస్తున్నాయి పోయి చూసుకోవాలా అంటే, మన తాత అప్పుడే నీళ్ళు ఎక్కువ అయిపోయిన పొగలు రావట్లేదు, యాక్చువల్లీ ఏం జరిగిందంటే నువ్వు కంప్యూటర్ కి షాక్ ఇచ్చావు, అంటే గెలిచేసావని కాదు, నువ్వు నీ ప్రాణాల గురించి ఆలోచించకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించావు, దానివల్ల కంప్యూటర్ షాక్ అయిపోయింది, ఓ మై గాడ్ మనుషులు ఇంత మానవత వద్దులేండి ఇంత మానవత్వంతో బతుకుతుంటారా, ఇలా అడ్డం పోతుంటారా, వాడు ప్రాణాలు లెక్క చేయకుండా పోయాడా అని చెప్పి కంప్యూటర్కి అర్థమైపోయి అసలు అదంతా తీసుకోలేక షాక్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయి పగలు వచ్చేసాయంట. అప్పుడే వాళ్ళ వైఫ్ వచ్చి మై ఛాంపియన్ అంటది. లాస్ట్ గా వీడు మనకి ఇంకా నీతులు చెప్తాడు, చెప్పాలి కదా స్టార్ట్ చేస్తాడు, అది కూడా ఎట్లా చెప్తాను అనుకుంటున్నారు ఏంటి, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అదేంటి ఒక మనిషి ఓటమి అనేది వాడి ఓటమి మీద డిపెండ్ అయి ఉండదు, దేని మీద డిపెండ్ అయి ఉంటది, వాడి మనిషి యొక్క ఓటమి గెలుపు అనేది ఆ మనిషి చేసే సాక్రిఫైజు సెల్ఫ్ సాక్రిఫైజు ఆ యొక్క భావనల మీద డిపెండ్ అయి ఉంటదంట. అంటే వాడు ఇప్పుడు ఇదే చెప్పుంటాడు, వాడు లిటరల్లీ సినిమాలో అదే చెప్పాడు, నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు వాడు చెస్ ఆడాడు, ఓడిపోయి చాలా బాధపడుతూ ఉన్నాడు, సో వాడికి ఇప్పుడు ఏం చెప్పాలి, గెలుపు ఓటం అనేది జీవితంలో కామను, మనం చెయ్యాల్సిందల్లా నువ్వు కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, అది వదిలేసి బోధ పందిలాగా అట్ట ఓట్ల మీద ఇప్పుడు దేవత ఏమొచ్చింది, నువ్వు ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి లిటరల్లీ ట్రై చేసి మళ్ళీ పోయి ఉంటే కొన్ని డేస్లో మళ్ళీ నువ్వు ఈజీగా గెలిచేయగలవు.
నువ్వు వరల్డ్ ఛాంపియన్వి, గట్టిగా ట్రై చేస్తే గెలిచేవాడివి. బొంత కప్పలాగా రోడ్డు మీద పడి దిగితే నువ్వు గెలవగా ఎట్టేమన్నా చెప్పాలి లాస్ట్కి అట్లీస్ట్, అంటే కనీసం దీనికి సంబంధించిన ఏదైనా చెప్పుంటే బాగుండేది. బట్ ఇదేంది నీ గెలుపు ఓటం మీద ఉండదు, నీ గెలుపు కూడాలో ఉంటది. ఇదేం గెలకడాలి? ఇప్పుడు తాతకుండా వాడి ఫ్యాంటసీలు వాడి ఆలోచనలు అన్ని వీడి మీద ఉద్దేశి లాస్ట్ గెలుపు కాదు అంటున్నాడు. లిటరల్లీ దీనికంటే వీడు వెళ్ళి ఆ ఫుట్పాత్ మీద పడుకోంటే కొన్ని రోజుల్లో దేవుకొని నెమ్మదిగా వాడే ఆడుకోవడానికి పోయి ఉండేవాడేమో. ఇప్పుడు వీడికి అర్థమై కూడా ఉండదు ఏం చేయాలనేది. లిటరల్లీ తాత మొత్తం వాడి ఫ్యాంటసీలు అన్ని వీడి మీద ఉద్ది పెట్టి వదిలేసాడు. సో సినిమాని బట్టి మీకు అర్థమైపోయింది కదా, సాక్రిఫైజే జీవితం అంట. మీరు ఓడిపోయారనుకోండి సాక్రిఫైస్ చేయండి, ఏదో తెలియదు వాడికి సాక్రిఫైస్ చేయండి అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని చెక్ చేయండి. కొత్త డిఫరెంట్ ఈ రేంజ్ డిఫరెంట్ ఏమైనా సినిమాలు ఉంటే చెప్పండి. అన్ని దెయ్యాల మీద పడమాకండి, అప్పుడప్పుడు దెయ్యాలు చేద్దాంలేండి, బట్ ఈ రేంజ్ డిఫరెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.